ఇవాళ పొటాటో పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా పొటాటోస్‌ని బాయిల్ చేసుకొని మ్యాష్ చేసుకోవాలి. ఈ మ్యాష్ చేసుకున్న దాంట్లో మనం కొంచెం సాల్ట్, పెరుగు వేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. పెరుగు, పొటాటో మొత్తం బాగా మిక్స్ అయ్యాక దీంట్లో మనం తాలింపు వేసుకుంటాం. తాలింపుకి జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుని ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత కొంచెం పసుపు అండ్ అలానే హింజ్ అంటారు కదా, ఇంగువ, ఇవన్నీ కూడా ఆ తాలింపులోనే వేస్తే బాగా పడుతుంది టేస్ట్ అనేది. ఇప్పుడు ఆ తాలింపునంతా తెచ్చి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఈ పెరుగు పచ్చడిలో వేస్తాము. అండ్ కొంచెం అంత పసుపు కూడా వేసి ఈ మిక్స్చర్ మొత్తాన్ని బాగా బీట్ చేసుకొని ఒక 5 మినిట్స్లో మనం సర్వ్ చేసుకొని తినేయచ్చు. అండ్ ఎప్పుడు కర్రీ లేనప్పుడు ఇలాంటి ఫుడ్ ఐటమ్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. బట్ అందరూ ట్రై చేస్తున్నారని ట్రై చేశానులే, కానీ అంత డిఫరెన్స్ ఏం అనిపించలేదు. సేమ్ పెరుగు పచ్చడి ఎలా ఉంటుందో అలానే అనిపించింది. పొటాటో వేసినా సరే పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. సేమ్ టేస్ట్ వచ్చింది. ఇలా కాకుండా ఇంకేదన్నా మోడల్లో చేయొచ్చు, ఇంకా టేస్టీగా ఉంటుంది అంటే నాకు కమెంట్స్లో సజెస్ట్ చేయండి. సో దట్ నేను నెక్స్ట్ టైం ట్రై చేసి ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను. సాల్ట్ ఏదైనా సరిపోకపోతే ఈ స్టేజ్లో చూసుకొని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతే. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.